బిల్టన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. హరిహర వీరమలు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 23వ తేదీన నిర్వహించబోయే ప్రీమియర్ షో కోసం ఒక్కో టికెట్కు 600 వరకు కూడా విక్రయించుకునేందుకు వీలు కల్పించింది. అంతేకాకుండా సినిమా విడుదలైన 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు 10 రోజుల పాటు సాధారణ థియేటర్లలోను మల్టీప్లెక్స్ థియేటర్లలోను టికెట్లు పెంచుకునేందుకు రేట్లకు సంబంధించి కూడా అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో టికెట్ ధర 150కు పెంచగా మల్టీప్లెక్స్ థియేటర్లలో 200కు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హరిహర వీరమలు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 23వ తేదీన నిర్వహించబోయే ప్రీమియర్ షో కోసం ఒక్కో టికెట్ను 600 వరకు విక్రయించుకునేందుకు వీలు కల్పించింది. అంతేకాకుండా సినిమా విడుదలైన 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ అంటే 10 రోజుల పాటు సాధారణ థియేటర్లలోనూ మల్టీప్లెక్స్ థియేటర్లలోనూ టికెట్ ధర పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో టికెట్ ధర 150కి పెంచగా మల్టీప్లెక్స్ థియేటర్లలో 200గా పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, తెలంగాణలో కూడా హరిహర వీరమలు టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? చందు, హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ఈ నెల 24న రిలీజ్ అవుతుంది. నిన్న శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అంటే అత్యవసరంగా పర్మిషన్ అడిగారు. హుటాహుటిని పర్మిషన్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్, తెలంగాణ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు వేదిక పైన స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పారు. ఇదే క్రమంలో ప్రొడ్యూసర్ ఏం రత్నం చాంబర్ తెలంగాణ ప్రభుత్వానికి టికెట్ రేట్స్ పెంచుకుంటామని చెప్పి ఆల్రెడీ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏపీలో కూడా చేశారు. ఏపీలో అయితే వెంటనే జియో చేశారు. మల్టీప్లెక్స్ లో 200, రిమైనింగ్ అప్పర్ క్లాస్ ఏదైతే ఉందో దాంట్లో 150 రూపాయలు, నార్మల్ లోయర్ క్లాస్ లో 100 రూపాయలు పెంచుకున్నారు. ఏపీ ప్రభుత్వం అయితే 10 రోజుల పాటు, 2 వారాల పాటు ప్రొడ్యూసర్ అడిగితే వీళ్ళు 10 రోజుల పాటు ఏపీ ప్రభుత్వం అయితే ఆర్డర్ జారీ చేసింది. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? అసలు రీసెంట్ గా జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా స్పెషల్ షోలు వేయము, టికెట్ రేట్ పెంచమని చెప్పినటువంటి తెలంగాణ ప్రభుత్వము ఇంత భారీ బడ్జెట్ చిత్రానికి, పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమాకి ఎలా రియాక్ట్ అవుతుందని అందరూ ఎదురు చూశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు పట్ల సానుకూలంగానే స్పందించింది. 24 నుంచి 27 వరకు మల్టీప్లెక్స్ లో అయితే 200 రూపాయల వరకు ప్లస్ జిఎస్టీ పెంచవచ్చు. అలాగే సింగిల్ స్క్రీన్స్ లో అయితే 150 రూపాయలు ప్లస్ జిఎస్టీ పెంచుకోవచ్చు. నార్మల్ టికెట్ రేట్స్ పైన పెంచుకోవచ్చు అని చెప్పారు. అలాగే 28 నుంచి 2వ తారీఖు వరకు మల్టీప్లెక్స్ లో అయితే 150 రూపాయలు ప్లస్ జిఎస్టీ పెంచితే సింగిల్ స్క్రీన్స్ అయితే 106 రూపాయలు ప్లస్ జిఎస్టీ పెంచుకోవచ్చు అని చెప్పారు. ఇక 23వ తేదీ ఏదైతే పెయిడ్ ప్రీమియర్స్ ఉంటుందో వాటికి 600 రూపీస్ ప్లస్ జిఎస్టీ పెంచుకోవచ్చు అని చెప్పేసి జియో అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చింది. అంటే సినిమా రంగం పట్ల మొన్నటి వరకు ఒక రకమైనటువంటి ఒక డోలామైన స్థితిలో ఉండింది. సినిమా రంగం అసలు గొడవలు, ఇది ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉండింది. ఇప్పుడు దీంతో క్లారిటీ వచ్చింది. అంటే ఇక్కడ నుంచి సినిమా రంగం పట్ల కూడా ప్రభుత్వం అనేది ఒక సానుకూల దృక్పథంతో ముందుకెళ్తుందని ఈ విషయంతో మరొకసారి వెళ్ళమైంది. రైట్ మోహన్, థ్యాంక్ యూ.